హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా. ఇవాళ మన వీడియో వచ్చేసి డెకరేషన్ అయితే చూస్తున్నారు కదండి. ఎక్కడ ఏంటి అని చెప్పి అందరైతే ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇది ఎక్కడో కాదండి, మన గుంటూరులోని చౌత్రా సెంటర్లో రామాలయంలో అయితే నిన్న శ్రీరామనవమి కదండి. ఎంత ఘనంగా వైభవంగా జరిగిందో సీతారాముల వారి కళ్యాణం అయితే వీడియో మొత్తం అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఒకటి మించి ఒకటి బాగా పంతులు గారు ఎంత వివరంగా చెప్తూ అందరికీ అర్థమయ్యేలాగే అయితే చక్కగా పూజ అయితే చేపించేశారండి. మొత్తం 13 జంటలు కూర్చొని నిన్న సీతారాముల వారి కళ్యాణం అయితే జరిగిందండి. చౌత్రాలు ఎంత ఘనంగా జరిగిందో చూస్తున్నారు కదా. జనాలు ఎంత కితకితలాడుతూ ఉన్నారో భక్తులందరూ అయితే. అసలు ఎటు చూసినా జనాలు కోలాహలంగా అయితే ఉందండి. చూడడానికైతే 2 కళ్ళు సరిపోవన్నమాట. అంత ఘనంగా అయితే నిన్న సీతారాముల వారి కళ్యాణం అయితే జరిగిందండి. మన సీతమ్మ తల్లి రాముల వారి కళ్యాణం చూడడానికైతే మన గుంటూరు తూర్పు నియోజకవర్గ ముస్తఫా గారు కూడా వచ్చేసారండి. వచ్చి కళ్యాణం మొత్తం అయితే కొంచెం చూసుకొని తర్వాత స్వామివారికి తలంబ్రాలు కూడా వారి చేతులతో స్వామివారికి తలంబ్రాలు కూడా పోసిన తర్వాత అందరు ప్రజలందరినీ పలకరించి అయితే వెళ్ళారండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కంకణాలు అయితే కడుతున్నారండి. ప్రతి ఒక్క దంపతులకి కొబ్బరి బొండం ఇలా పట్టుకోండి అని చెప్పేసి చక్కగా కంకణాలు అయితే కడుతున్నారండి. అంతా కట్టిన తర్వాత పంతులు గారి మాటలతోనే అయితే మొత్తం వినేయండి, చూసేయండి. ఎంత ఘనంగా రాముల వారి కళ్యాణం జరిగిందో లాస్ట్కి అయితే మీరు కామెంట్ అయితే పెట్టేయండి. నూతన యజ్ఞోపవీతధారణ జరుగుతుంది. అలాగే మధుమత్తం స్వామివారికి నూతన వస్త్రాలు, అట్లాగే స్వామివారికి కన్యాదాన మహాసంకల్పం, లగ్నాస్పదాలు, శుభముహూర్తం, మాంగళ్యధారణ, తదితర కార్యక్రమాల తలంబ్రాలు, తదితర కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి. భక్తులందరూ కూడా చక్కగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీరామనామము అనే మంత్రజపము అన్నిటికంటే చాలా విలువైనది. శ్రీరామనామము ఎంతో మంచి మధురము, మధురాది మధురము, మనసుంటే అమృతము. అది మనసుంటే అమృతము. మీకు సిరి సంపదలు కానీ, బంగారాలు కానీ, పెద్ద పెద్ద మేడలుగా కార్లు అది కానీ అవి ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా ఉండవు. మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళలేదు. కాబట్టి మనసుంటే అమృతము. కాబట్టి ఎప్పుడూ కూడా హరినామస్మరణ చేస్తూ ఉండాలి. హరిహరిత పాపాన్ని అనిచ్చయాన్ని సంస్పృష్టో దహత్యేవ హి పావకః. ఎప్పుడు కూడా హరినామస్మరణ చేస్తూ ఉండాలి. హరినామస్మరణ చేస్తూ ఉంటేనే భగవంతుడి యొక్క సాక్షాత్కారం, భగవంతుడి అనుగ్రహం, ఆచార్య యొక్క అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎప్పుడు కూడా స్వామి యొక్క నామాన్ని అందరూ కూడా గట్టిగా చెప్తూ ఉండాలి. గాయత్రీ దేవత భోర్మః పాత్రం సమర్పయామి. ఓం దేవత భోర్మః ఆగమనీయం సమర్పయామి నమయామి. ఓం గోస్థాన ఊర్జేధారణ మహేర్ణా యక్షతే దేవస్వతమూర్తః శుభాదయనః వివేకమాదరః తస్మానందమానోజస్సక్షిణా ఇంద్ర ఆమో జనిధారణః నమయామి. స్నానానందముద్ధాతమనీయం సమర్పయామి. నూతన గాయత్రీ దేవతా భోర్మః వస్త్రయుక్తం సమర్పయామి. ఓం వస్త్రయుక్తం సమర్పయామి. ఉపవీతం సమర్పయామి. విష్ణోపవీతం బలమం పవిత్రం ప్రజాపదేవ్య సహజం పురస్కారాద్ ఆయుష్మద్యం సంపన్యజ్ఞోపవీతం బలమస్తరీరః ఉద్యోగదేవతా భోర్మః నూతన ఉద్యోగపవీతం సమర్పయామి. కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ఓం సమర్పయామి. హస్తప్రక్షాళనం సమర్పయామి. పాదప్రక్షాళనం సమర్పయామి. నూతన యజ్ఞోదరేవతా భోర్మః శ్రీ శ్రీరామానంద స్వామినే నమః. మంగళ నీరాజనందవిషయామి. భజంత్రులు గోవిందా.
స్వామి యొక్క ఆ శిలని ఆ యొక్క రూపాన్ని ఎవరైతే చెప్పినారో చక్కగా చాలా అదృష్టవంతుడు. భగవంతుడి యొక్క ఆచార్యుడు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు అతను. కాబట్టి సరస్వతి కటాక్షాన్ని మహాలక్ష్మి కటాక్షాన్ని పొందినవాడు. అటువంటి అయోధ్యలో మనకి మన రాముల వారి యొక్క స్వరూపాన్ని తెచ్చి మనందరికీ కూడా చక్కగా ప్రజలందరికీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మన మోదీ గారు అయోధ్య రాముని అక్కడ ప్రతిష్ఠింపజేశారు. ఆ యొక్క ప్రతిష్టాపనకి మన చిరంజీవి స్వామి గారు శ్రీ 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 పిల్లల్ని చిరంజీవి స్వామి గారు, అలాగే మన స్మార్త సంప్రదాయపరంగా మన అందరూ కూడా ఇది మన అందరూ చూపించండి ఒకసారి. స్వామి మన దేవాలయ తరఫున గోవింద అయోధ్య రామ గోవింద. ఓం శివం వస్తాణి వసావదాలయ దివరక్షద్రామంతకోహదుర్గాః అవాచరదపురుదాని విశ్వాదేన విశ్వావరుణాభిషేకే నూతన వస్త్రాన్ని సమర్పయామి. అలాగే ఆచార్య అనుగ్రహ కటాక్షంతో పెద్దలందరూ చాలామంది విఐపీస్ పెద్దలందరూ కూడా చిన్న చిన్న పరిశ్రమ వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, అతల వితల సుతల తలాతల మహాతల పాతాదిలోకానా
సప్తలోకానాం అధోభాగే. ఎటువంటి లోకాలు ఉన్నాయి ఈ యొక్క మహాసంకల్పంలో చెప్తారు. కాబట్టి చక్కగా శ్రద్ధగా ఆలోచించండి. ఓం ప్రధానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అగుంజావృషస్య భ్రియమానస్య మహాజలోహమధ్యే పరిభ్రమాణాన్ అనేకోటి బ్రహ్మాండానేకతమే అవ్యక్తప్రూమహంకార ఆకాశవాయువంశః పూజావరణే సప్తభిరాజితే అస్మిన్ మహది బ్రహ్మాండకరంగమండలే ఆధారదిక్కు శ్రీవరాహ కూర్మానంద ఐరావదాద్యష్టదిగ్గజోపతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పద వాదాల లోకానాం అధోభాగే భూలోక భువన్లోక సువర్లోక జనో లోకసత్తవానాం అధోభాగే వామనంజనాంజన పుష్పరం స్వాభూమదపురీకాష్టదిగ్గదే సుందార్దండో పండిదే లోకాలోకసుఖలహిదే నవమేక్షురసత్ప్రదేక్షే సుత్తోశ్రీ పరిపదే జంబూత్పక్ష శాల్మల పుష్కరాక్ష సప్తజరావదే అమరావతి యశోవతి ఆంభోవతి రైద్యవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వ తిలగావతి పుణ్యపత్ని ప్రకాశితే చంద్రాగ్నియమనీంద్రవాయుదేవ ఈశాన్యాద్యష్టదిక్పాలకై అష్టదిక్పాలకులందరూ కూడా స్వామివారిని ఈ కళ్యాణ మహోత్సవంలో సేవిస్తూ ఉంటారు. పైనుంచి అష్టదిక్పాలకులు ఇంద్రుడు బ్రహ్మ సకల జనముని సంశోధితుడు బ్రహ్మ కాబట్టి అందరూ కూడా ఈ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ ఉంటారు. అందరూ కూడా చక్కగా పైన లోకంలో నుంచి అందరూ కూడా తిలకిస్తూ ఉంటారు. ఇంద్రాగ్ని యమనైత వరుణవాయు కుబేర ఈశాన్యాద్యష్టదిక్పాలకై అష్టదిక్పాలకులందరూ కూడా రామ కళ్యాణ మహోత్సవాన్ని చూస్తూ ఉంటారు. అలాగే లోకపర్యంతే మహేంద్రమలయ సత్యశక్తిమూల్యోద కిష్కింద హిరణ్య సింగ పంజర వర్వరిష్ఠుదే అంగభంగ కలింగ కాశ్మీరోంధోయ సౌవీర సౌరాష్ట్ర. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? అంగ భంగ కలింగ కాశ్మీర సౌరాష్ట్ర మహారాష్ట్ర ఈ యొక్క రాజ్యాలను కూడా చెప్తున్నాడు. మాళవ నేపాల కేరళ గౌడ పాంచాల గౌడ మలయాళ సింహ ద్రవిడ ద్రావిడ కర్ణాటక నాగరాడ కాణాంగ పాండ్య బృంద ఆంధ్ర భూషాదేహింద్ర మర్భయకేశీ గోదరంగలిగ్రాదోషేంద్రవిడింకరంకరంశ మధ్యవార్ష్య. గాంధారు ఎన్ని అవతారాలు ఎత్తున్నా చూపినారు. దశావతారాలు, దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని ఎన్ని అవతారాలు కూడా చెప్తున్నారు. ఇక్కడ మత్స్య కూర్మ వరాహ నారసింహ ఉద్గవం సప్తభిరాప్తే అనామహరణీ కావేరీ ప్రవనరామవరణీ శోకాకోశీ గండకీ చిత్లా ఫలితే గంగా గోదరం సరయూ నర్మదాది పుండరే విరాజితే సమామధ్య భూమో రేఖాయాః పూర్వదిగ్భాగే భూప్రవిష్టదోషపరిమితస్య ద్వాత్రింశద్ యోజన మహమూర్తివిస్తారస్య మేరోదక్షిణదిగ్భాగే శ్రీభూతికావల్లికా సంసేవనాక్రాంతిరేంద్రభూంజ పత్రావళీలాంఛీదోరస్య శ్రీమదాదినారాయణస్య నాగసరోజ విరాజమానస్య సకలదుత్పత్తిహేతోః పరబ్రహ్మణాం విత్తస్య గురుకులస్య గృహ ప్రత్యంజలో ప్రతిష్టాదిరక్ష మహామునులు కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని సేవిస్తున్నారు. ఓం వశిష్టాభ్యాం నవబ్రాహ్మణ 9 మంది మునులు కూడా ఈ కార్యక్రమాన్ని సేవిస్తూ ఉన్నారు. సేవించడం అంటే చూడటం అని అర్థం. ఓం బ్రాహ్మణ పరమాయుక్తసరం సదభేజాదే ప్రథమవర్షే ప్రథమవర్షే ప్రథమపక్షే ప్రథమదివసే ద్వితీయేయామే ద్వితీయే ముహూర్తే త్రయోదశిగారి రాష్ట్రద్విజత్వారవింశతిగా పార్థివకల్ప కూర్మకల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప ఎన్ని కల్పాలు ఉన్నాయో చెప్తున్నారు. పార్థివకల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప సావిత్రకల్పానాం మధ్యే శ్రీ శ్వేతవారాహకల్పే మనది కలియుగం. శ్రీ శ్వేతవారాహకల్పే సాయుధ ఉత్తమరామకలిపర్యాక్షరైవస్త కామస్యాక్ష బ్రహ్మరుద్ర బ్రహ్మరాక్ష భూమ్యాజూతిమందే మధ్యవర్తనే వైవస్వమందరే మత్స్యపూర్ణవరాహనారస్మరామరభార్గవ రామకృష్ణబోధ కలిపి దశావతారేషు కల్పితో సహా దశావతారాలు కూడా చెప్తున్నారు. ఇందులో నవమే బౌద్ధావతారే అష్టావింశతమే మహాంగే సప్తదా అష్టావింశసహస్రమందే యాదే భారతలక్ష సహస్రమందస్య వేదాయుగే యాదే అష్టాలక్షణీ బృహస్పతిసహస్రమందే ద్వాపరయుగే యాదే చతుర్దాక్షరాత్రింశసహస్రమందే కలియుగే ఉమాబాలే విశ్వవిక్రమాసి గాలివాహన విజయాభినందనారాజ్యనాది తత్కన్నైతీయ గాలివాహనే అశ్వినవర్తమాని గ్రహాని గిరాంగమానే ప్రధాన శక్తిగణోత్తరాణాం మధ్యే रोधनामसंवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे शुक्लपक्षे अद्य नवम्यां सुवरदं प्रातः भोगमासरे इति
పునర్వసు నక్షత్రం రాములు వారి పునర్వసు నక్షత్రం కాబట్టి పునర్వసు నక్షత్రం చెప్పాలి ఇక్కడ. పునర్వసు నక్షత్రం శుభకరణ ఏవైనా విశేషాయ అస్యాం శుభ తీరౌ. అందరూ కూడా చెప్పండమ్మా. మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసారచక్రే మహతి నామ యోనిషు జనిత్వా. మహాసంకల్పంలో చదువుతున్నాడు. నమోస్పందారహస్తమోపే రహస్యవారాక్షిరోర్భావే రహస్యామ్నే గురుజాశాశ్వతే సహస్రధారిణే నమః. గోవింద. అందరూ తీసుకోవాలమ్మా. అందరు పాదాలు కడిగి స్వామివారి దగ్గర సఠారు రావాలి. అందరూ చిన్న చెప్పండి. శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపంచే శ్రీమతే నారాయణాయ నమః. అమ్మ అందరి దగ్గరికి వెండి శఠాలు వస్తుంది, పాలు వస్తున్నాయి. చక్కగా స్వామివారి యొక్క శ్రీపాదాలని కడగండి. నమోస్తమందానహస్తమూర్తే రహస్యవాహవే సహస్రనామే గురుశాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. గోవింద. వాయించండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బ్రహ్మ. అటువంటి బ్రహ్మామణి సంసేవితస్య అష్టదిక్పాలకులందరూ కూడా బ్రహ్మ కూడా చక్కగా ఆ పాదాల యొక్క స్వామివారి పాదాలు బ్రహ్మ దగ్గరకు వస్తుంటే చక్కగా శుభ్రంగా బ్రహ్మ సరస్వతి అందరూ కూడా ఆ పాదాలని అమృతమైనటువంటి పాదాలు, అమృతమైనటువంటి పాదాలు, ఆ పాదాలను అందరూ కూడా సకల దేవతలు కూడా చక్కగా కడిగి వీక్షించి ఆ యొక్క జలాన్ని వాళ్ళ యొక్క శిరస్సున సంరక్షణ చేస్తున్నారు. అటువంటి విలువైన అమృతతుల్యమైనటువంటి మన పాదాలన్నమాట. స్వామివారికి గంధాన్ని అనుకరిస్తున్నారు. సటానికి పుష్పాన్ని పెట్టి కూడా నమస్కారం చేసుకోండి. అమృతపుణ్యమైనటువంటి పాదాలను అందరం కూడా చక్కగా కడిగి సేవించి ఆ యొక్క జలాన్ని కూడా సంరక్షణ చేసుకోవాలి.
ప్రాప్తవదః వదంతు లోపాలు మనుష్య జన్మ ప్రాప్తవదః మమ జన్మ ప్రకృతి ఏతత్ క్షణ పర్యంతం ప్రధాన నవ విధాన మహాపాతక ఉపపాతక ఆదీనా సద్యః అపనోదన ద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం కన్యాదానమహం కరిష్యే కన్యాదానం అహం కరిష్యే. ఓం శ్రీమన్నారాయణ ప్రవద్యే శ్రీమతే నారాయణాయ నమః. జగద్గణామానే ద్వారకాధర్యాక్షరగోవింద భూదాన హిరణ్యదాన సాలగ్రామ దానాదుల్ని అన్నీ కూడా ఇవ్వాలి. గోదానం ఇప్పుడు ప్రస్తుతానికి మనం వెళ్ళగారు. కన్యాదానం Govinda.
శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ పాడండి. శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ. చూశారు కదండి వీడియో మొత్తం అయితే ఎంత చక్కగా సీతారాముల వారి కళ్యాణం జరిగిందో. తర్వాత పూలదండలతో పంతులు గారు ఎంత చక్కగా డ్యాన్సులు వేస్తూ చేశారో కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ చిన్న ఉషా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.